లగచర్ల తిరుగుబాటే కడ్లాపూర్లో కూడా పునరావృతమవుతుందని హెచ్చరించారు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఎలాగైతే తిరగబడ్డారో తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ సర్కార్కు ఎదురు తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా మట్టి కొట్టుకుపోతుందన్నారు శుభప్రద్ పటేల్. రైతులకు మద్దతుగా వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి భయానికి నిదర్శనమన్నారు. పోలీసులను కేవలం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు శుభప్రద్ పటేల్. అక్రమ అరెస్టులను రేవంత్ రెడ్డి ఖండిద్దాం అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను రేవంత్ రెడ్డి ఖండిద్దాం అక్రమ అరెస్టులను. రేవంత్ రెడ్డి గారు ఆయన జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లాలో గతంలో లగచెర్లలో రైతులతో పెట్టుకొని అబాసు పాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు పరిగి మండలానికి సంబంధించి కాలాపూర్ అదేవిధంగా రాపోల్కి సంబంధించినటువంటి భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద అక్రమంగా గుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడి రైతులంతా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా రైతుల పక్షాన వాళ్లకు మద్దతు, వాళ్ళ బాధలు వినడానికి హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మిగతా వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆ రైతుల బాధలు వినడానికి ఈరోజు అక్కడ పోవాలనుకున్నాం. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదే ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు వికారాబాద్ లో అర్ధరాత్రిలో మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. అక్రమంగా ఏదైతే భూములను గుంజుకోవాలని చూస్తున్నావో, గతంలో నువ్వు హెచ్యూ భూములను గుంజుకోవాలని చూసినావు, అదేవిధంగా లగచెర్లలో భూములను గుంజుకోవాలని చూసినావు, RRR పేరు మీద భూములు గుంజుకోవాలని చూసినావు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఈ రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని చెప్పేసి తెలియజేసుకుంటారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పరిగి మండలం కాలాపూర్ మరియు రాపోల్ గ్రామ రైతులకు సంఘీభావం తెలపడానికి, వారి యొక్క సమస్యలను తెలపడానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్న సందర్భం లోపల వికారాబాద్ నుంచి కూడా ఇక్కడున్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కానంద్ గారు, అలాగే ఇక్కడే నాతో పాటు ఉన్న మా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు, కౌన్సిలర్ పాండు గారు, ముస్తఫా గారు, షఫీ గారు, ప్రశాంత్ గారు, విజయరాజ్ గారు, అంజి గారు, వీరందరినీ కూడా అక్కడ పరిగి వెళ్తామనేటువంటి ఒక సందర్భం లోపల వికారాబాద్ పిఎస్కు దేవడం జరిగింది. అలాగే మా ఆనంద్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, రైతులు ఒక్కొక్క ఎకరా 2-2 ఎకరాలు ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయ పొలాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం గుంజుకుంటున్నటువంటి సందర్భం లోపల వాళ్ళు అది ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి తిండి తినకుండా అహోరాత్రులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం లోపల ఇంతకుముందే ఒకసారి వాళ్ళకు వెళ్ళి ధైర్యం చెప్పి రావడం జరిగింది. అటువంటి సందర్భం లోపల ఈరోజు హరీష్ రావు గారు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్కు వణుకు ఉట్టుకుంది. ఎందుకు ఇప్పుడు ఆ రైతులకు తగిన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళి వాళ్ళను ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో వెళ్దామన్న సందర్భం లోపల ఈరోజు రాత్రి నుంచే 4 గంటల నుంచి 5 గంటల నుంచి పోలీస్ స్టేషన్లకు తెచ్చి పెడుతున్నారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి ఈ ప్రజలకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నది? రైతులు అంత ఇబ్బందుల పాలవుతున్నటువంటి రైతులను కూడా కనీసం పరామర్శించి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పడానికి కూడా అవకాశం కల్పించకుండా ఈ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రజల పక్షాన పోరాడకుండా ఇటువంటి సందర్భాలు పోలీస్ స్టేషన్లలో తెచ్చి కూర్చోబెడితే మాత్రం ఇట్లాంటి ఈ రైతులకు సంఘీభావం కావచ్చు, ప్రజల తరపున పోరాటం చేయడం కావచ్చు, ఏది కూడా ఆగదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కుటిల రాజకీయ బుద్ధి మానుకొని ప్రజలకు కానీ రైతులకు కానీ ఏది న్యాయమో అది చేయాలి.
అక్కడ ఉన్నటువంటి రాపోల్ కానీ కాళ్ళపూర్ రైతులకు న్యాయం జరిగే వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాటం ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.